In the last question. Let's start with Siddharth. Yeah. ఓకే సో యాక్చువల్లీ నేను కాలేజ్లో ఉండేటప్పుడు ఇది యాక్చువల్లీ సీరియస్ నిందే కాలేజ్లో ఉండేటప్పుడు మా కాలేజ్ ఆపోజిట్లో ఒక చిన్న ఐస్ క్రీమ్ షాప్ ఉండేది. సో అక్కడ రెగ్యులర్గా వెళ్ళేవాళ్ళం. సో ఒకరోజు ఏమైందంటే ఎక్కడో బయట ఉంటే ఎవరో వచ్చి నాకు పిలిచారు, ఆ షాప్ అని నిన్ను పిలుస్తున్నాడని. వెళ్తే ఆడ మొబైల్ పోయింది. ఆడు ఇప్పుడు హీస్ థింకింగ్ నేను తీసుకున్నానని. Oh my God. సో అది నేను అసలు తట్టుకోలేకపోయాను. సో బికాజ్ నేను ఎక్కడ ఎవరిని చీట్ చేయను, ఆనెస్టీతో లైఫ్ లీడ్ చేస్తుంటాను. సో ఇలాంటి నింద నా మీద వస్తే నాకు పిచ్చెక్కింది అసలు. ఇది చాలా భయంకరమైన నింద అండి. తర్వాత ఏమైందంటే కొన్ని రోజులకి వాడు యాక్చువల్లీ పోలీస్ కేసు కూడా వేస్తానని అంతవరకు బెదిరించాడు. నువ్వు డబ్బులు ఇచ్చి లేకపోతే నేను కేసు వేస్తానని. ఒక కాలేజ్ స్టూడెంట్కి ఎలా అనిపిస్తుంది, ఇప్పుడు నాకు కేసు వేస్తే నా లైఫే పోతుంది కదా. అవును. సో ఒకనొక స్టేజ్లో అండర్ ప్రెషర్ అనుకున్నాను ఇచ్చేద్దామా అని మనీ, జస్ట్ టు గెట్ రిడ్ ఆఫ్ ద ప్రాబ్లమ్. కానీ నా ఫ్రెండ్ ఒకటి సజెస్ట్ చేశాడు, వెరీ క్లోజ్ ఫ్రెండ్ సంబిత్ అని. ఆయన అన్నాడు, నువ్వు ఒకవేళ డబ్బులు ఇస్తే నువ్వే చేసినట్టు అది ప్రూవ్ అవుతుంది. సో నువ్వు ఇస్తే మాత్రం ఐ విల్ నెవర్ సపోర్ట్ యూ అన్నాడు. సో ఏదైతే అది అవుతుందని ఇంకా నేను ఇవ్వలేదు. ఆడు కూడా లైట్ తీసుకున్నాడు కొన్ని రోజుల తర్వాత ఏం తెలిసిందంటే ఆడి మొబైల్ దొరికింది. ఆడికి ఎక్కడ వాడు ఫ్రిడ్జ్ కింద మొబైల్ పడిపోయాను. సో హీ వాజ్ ఇన్ ఏ రష్ ఫర్ నేచర్స్ కాల్. ఆ తొందరపాటులో వాడు బయటికి వెళ్తూ పడిపోయింది ఫోన్ పడే స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఆడికి ఏం దొరకట్లేదు ఫోన్. సో అది అయినా కూడా వాడు ఫోన్ దొరికినా కూడా వాడు ఏమంటున్నాడు, వీడియో వచ్చి మళ్ళీ పెట్టి వెళ్ళిపోయాడు. అంటే మరి చాలా వినడానికి ఎంత బాధగా ఉంది. చాలా రోజులు నేను బాధపడ్డాను. ఆ బాధల నుంచి ఒక పోయం కూడా రాశాను ఆ టైంలో. ఇంత పెద్ద నింద విన్నాక మీ దగ్గర అంత పెద్ద నిందలు ఏమి లేవనుకుంటా. కానీ ఈ సినిమాలో ఒక క్యారెక్టర్ మీద ఉన్న నిందతో పోలిస్తే ఈ నింద ఏమీ కాదు, నిజంగా జస్ట్ మినిస్క్యూల్. సో దానికోసం మీరు చూడాలి మూవీ. డెఫినెట్గా చూస్తామండి.